అని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. సో హనీ కథ చెప్పిన వెంటనే నేను సాంగ్ ఒకటి చేసామండి. ఇందులో జోజో లాలి అనే సాంగ్ వచ్చింది. సాంగ్ చేసుకున్నాం. తర్వాత ఒక కొన్ని థీమ్స్, ఒక 4 to 5 థీమ్స్ సినిమాలో ఆల్రెడీ మేజర్ థీమ్స్ బిఫోర్ షూటే నేను చేస్తానండి. సో అంటే కథ అంత ఇన్స్పైరింగ్గా ఉంది. సరే కథ బాగుంది, ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది ఏంటి అనుకున్న మొత్తం చేసిన తర్వాత అంటే ఎడిటర్ కూడా చాలా రష్ చూస్తారు, అదంతా ఓకే. నాకున్న చిన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే టోటల్ మూవీ ఎట్ ఏ స్టేజ్ ఒకసారి నేను చూడొచ్చు. సో కరుణ్ కుమార్ గారు నాకు ఎప్పుడు 10 yearsగా పరిచయం. సో మేము ఆల్రెడీ ఒక 2 ప్రాజెక్ట్స్ చేసి ఉన్నాం. సో ఒకసారి సినిమా పంపించి ఎలా ఉందో చెప్పండి సార్ అంటే, సార్ మొన్న ఫన్నీ నోట్ ఆయనకి చెప్పాను, సార్ మీలో చాలా పెద్ద సైకో అన్నాడు సార్ అని. సో సార్ ఇఫ్ యూ రిమెంబర్. సో సో చాలా అంటే పర్ఫార్మెన్సెస్ గురించి సార్, నవీన్ సార్ అంటే మీ మీ తమ్నైల్ చూస్తే ఓకే ఈ సినిమా బాగుంటుంది అని చెప్పి ఒక క్లిక్ పడిపోయే సినిమాలు చాలా ఉన్నాయి సార్. రియాలిటీ మీకు కూడా చెప్పింది అది. సో ఈ సినిమా అయితే అసలు థియేటర్లో ఖచ్చితంగా చూడాలని నేను ఒక 100 members చెప్పుంటారు అసలు ఈ సినిమా. అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్లు. మన నగేష్ గారు చెప్పినట్టు అందరూ పర్ఫార్మెన్స్లు ఒకరి మించి ఒకరు చేశారండి పర్ఫార్మెన్స్. అండ్ డిఓపి వర్క్ అసలు నగేష్ గారిది అయితే చాలా బ్లెండ్ అయిపోయి ఉంది. ఇప్పుడు డిఐ అయిన తర్వాత ఇంకోలా ఉంది, అసలు వేరే లెవెల్లో ఉంది. సో సరే దీనికి డిఫరెంట్ సౌండ్ క్రియేట్ చేయాలనేది మెయిన్ మోటో పెట్టుకున్నాం. సో మ్యాక్సిమం మేము కీబోర్డ్స్ చాలా తక్కువ వాడామండి. స్కోర్లో చాలా తక్కువ కీబోర్డ్స్ ఉంటాయి. అసలు మా వైలినిస్ట్ శాండిలియా కానీ, మా కీబోర్డ్ జయరామ్ కానీ సౌండ్ ఎలా కొత్తగా అసలు సౌండ్ ఎలా క్రియేట్ చేసి, ఎందుకంటే చాలా ఆల్రెడీ ఈ సినిమాలు ఈ జానర్లో వచ్చున్నాయి. బట్ ఇది డిఫరెంట్. అంటే ఈ కాన్సెప్ట్ ఇంతవరకు నాకు తెలిసి చెప్పలేదు, నాకు తెలిసి ఈ కాన్సెప్ట్ రాలేదు. సో దీనికి హౌ బెస్ట్ వీ కెన్ డూ అనేది మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం అన్నమాట మ్యూజికల్లీ. సో అందరూ Feb 6th థియేటర్స్కి వచ్చేది ఎక్స్పీరియన్స్, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ రవి గారు. సో అంటే ఫ్రీడమ్ అంటే అసలు అతను క్రియేటివ్ సైడ్ ఒక్క క్వశ్చన్ కూడా ఎప్పుడూ అడగలేదండి. ఫుల్ ఫ్రీడమ్ నమ్మారు. సో ఆ నమ్మకాన్ని నిల్చోబెట్టాను అనుకుంటాను. నేను ట్రైలర్ మీ అందరికీ నచ్చుతాను అనుకుంటా. థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా